ఇక్కడ మీరంటున్నట్టుగా రెడ్డి సామాజిక వర్గమే ప్రధానంగా దీంట్లో దీన్ని మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా ప్లాన్ జరుగుతుంది అన్నట్టు చర్చ జరుగుతుంది. అదే సమయంలో మీరు మొన్న మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి ఇక చివరి ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారు అనేటువంటి మాటలు కావచ్చు, ఇది వాళ్ళని గాయపరిచింది అనేటువంటి ఉద్దేశంతో మీ మీద ఇలాంటి షోకస్ నోటీస్ జారీ చేసిందని ఒక చర్చ కూడా జరుగుతోంది. అట్లా ఉండదు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్న విధానం మీకు అర్థమైతలేదు. ఆయన క్లియర్గా జితనే ఇచ్చేదారి ఉతనే బాగేదారి అంటే దాని అర్థమైంది. మెజార్టీ ప్రజలైనటువంటి ప్రజలకు మీరు పాలకులుగా ఉండాలని చెప్పిండు. అక్కడ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుకుంటూ ఓబీసీ నాయకులారా, ఓబీసీ ఎంపీలారా, మీరు 50% ప్లస్లో ఉన్నారు కానీ మీ దగ్గర అధికారం లేదు అనే మాట చెప్పిండు. అంటే ఆయన ఆలోచన ఏంది? మెజార్టీ ప్రజల చేతికి అధికారాన్ని ఇవ్వాలనేది ఆయన ఆలోచన కదా. ఆయన ఆలోచనే రేపు పొద్దుగాల బీసీ ముఖ్యమంత్రి. ఇది తీన్మార్మలన్న ఆలోచన కాదు. మా నాయకుడి మెదల్లోంచి ఆయన ఆశయాల్లోంచి పుట్టినటువంటి ఆలోచనే అది. సో దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేని ఇబ్బంది, మాకు లేని ఇబ్బంది, పార్టీకి లేని ఇబ్బంది, ఎవరికి లేని ఇబ్బంది, మీడియాకుంటే మేమేం చేయలేం దానికి. అంటే ఇక్కడ అనిరుద్ధ్ రెడ్డి మనం నిన్న చూసాం సిఎల్పి మీటింగ్లో, ఆయన కూడా ఏదో అక్షంతలు ఇచ్చినట్టుగా కూడా విన్నాం. అంటే సపరేట్ మీటింగ్ పెట్టుకొని 8 మంది, కానీ రెడ్డి సామాజిక వర్గాల మీద ఎలాంటి నోటీస్ లేదు. ఒక బీసీ సామాజిక వర్గాల నుంచి ఎదిగినటువంటి ఒక ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై ఈ షోకస్ నోటీస్ని ఎట్లా చూస్తుంది? అంటే ఒకటి క్లియర్గా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు బీసీలను మేల్కొల్పాలి, బలహీన వర్గాలను, పిచ్చిడే వర్గాన్ని అంతా మేల్కొల్పాలనేటువంటి ఆలోచన ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచనను గ్రామీణ స్థాయిలోకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత కార్యకర్తగా నాలాంటి వాళ్ళ మీద ఉంది. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వర్గాల నుంచినటువంటి నాయకుల మీద ఉంది. మేము ఆ క్రమంలో పోతున్నటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉందో, బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా మేలుకున్నారు. రాహుల్ గాంధీ గారు ఈ మాట చెప్తుండనేటువంటి క్రమంలో బీసీలంతా ఒక్కటైపోయి వాళ్ళ స్వరం పెంచుతూ ఎస్ మా వాటా మాకు దక్కాలనేటువంటి నినాదంతో వాళ్ళందరూ ఒక్కటైనటువంటి పరిస్థితిలో సహజంగానే ఒక వర్గానికి సో ఇన్నేళ్ళు పరిపాలించినాం కదా, మరి ఇప్పుడు బీసీలకు అధికారం దక్కితే మరి మా పరిస్థితి ఏందనేటువంటి సహజమైనటువంటి కోపం ఉంటుంది. దాన్ని మేము కోపంగా మాకు ద్వేషంగా కాదు, మీ పాలు మీదే మా పాలు మాదే, ఎవరు పావు షేరు వాళ్ళు తిందామనేది మా లెక్క రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారం. కాబట్టి వాళ్ళు కోపగించుకుంటే మేమేం చేస్తాం? మేము కోపంతోనే వేసినామా ఓట్లు? ఇన్ని రోజులు 70 సంవత్సరాల నుంచి ప్రేమతోనే వేసినాం కదా ఓట్లు. రేపు పొద్దుగాల బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఎవరి వాటాలు వాళ్ళకి ఇస్తే మెజారిటీ వర్గమైనటువంటి బీసీలు ముఖ్యమంత్రి అవుతారు కదా. మరి వాళ్ళకు కూడా ప్రేమతోనే వేయాలి, కానీ వాళ్ళ నుంచి పుట్టినటువంటి ఒక ఆలోచనను, ఒక బీసీ ఉద్యమాన్ని అణచివేయాలని కుట్ర చేస్తే సో ఈ భూప్రపంచము అనేకమైనటువంటి అణచివేతలను చూసింది. కానీ అణిచివేసినటువంటి ఏ ఒక్క వర్గం కూడా అంతిమంగా నెగ్గింది లేదు, అణిచివేయబడ్డ వర్గమే నెగ్గింది. సో కాబట్టి నేనేమంటే సో ప్రజల్లో మార్పు వచ్చింది, పార్టీ నాయకుల్లో మార్పు వచ్చింది, పార్టీ ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడు మీరు కూడా కొంత మారండి. ఎస్ బీసీలకు అధికారాన్ని అప్పగిస్తే తప్పేంది, వాళ్ళ వాటా వాళ్ళకి దక్కితే తప్పేంది అనేటువంటి ఆలోచన వాళ్ళు కూడా చేసుకుంటే బాగుంటుంది.